హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఈరోజు మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందరికైతే వచ్చేసాను. ఇది సండే వ్లాగ్ అండి. సండే కొద్దిగా మనం అనుకుంటాం వారం అంతా కూడా పనిచేసి అలసిపోయాం కదా, ఈ ఒక్కరోజు కూడా చాలా హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చని. కానీ కొన్ని పనులకే రెస్ట్. మనం చేసే ఈ కొద్దిపాటి పనులు మనకి వారం అంతా కూడా చాలా వరకు రెస్ట్ని అయితే తీసుకొస్తాయి. అంటే ఇప్పుడు ఇందులో చూపించే కొన్ని పనులు డైలీ చేయాల్సినవి ఉంటాయి. వీక్లీ వన్స్ ఒకసారి చేసుకుంటే మళ్ళీ వారం వరకు కూడా మనకి కొద్దిపాటి శ్రమని తప్పించే పనులు కూడా అవుతాయి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే, అంటే అది కూడా నేను ఎలా చేసుకుంటాను, అంటే ఇది అందరూ ఇలాగే చేస్తారని కాదు, ఇలా చేయరని కాదండి. నేనైతే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటానండి. ఇక మనకి ఫస్ట్ కిచెన్ క్లీనింగే కదా ఇప్పుడు ఇంట్లో ముఖ్యమైనది. అలాంటి కిచెన్ క్లీనింగ్లో పార్ట్ అయిన కిచెన్ కౌంటర్ టాప్ క్లాత్స్ ఉంటాయి కదండి, వాటినైతే అంటే ఇవి 2-3 డేస్కి అయితే ఖచ్చితంగా క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది షేర్ చేయడం కోసం. ఇప్పుడు సండే కాబట్టి కొద్దిగా మనకి సమయం అనేది ఉంటుంది కదండి. ఫస్ట్ అయితే వీటిని ఇలా నానబెట్టేస్తానండి. కొద్దిగా హాట్ వాటర్ అనేది వేడి నీళ్ళు తీసుకుని చిన్న బౌల్లో పెట్టుకున్న తర్వాత వాటిలో బేకింగ్ సోడా అనేది ఒక స్పూన్ వేసుకుని దాంట్లోనే కొద్దిగా, మరీ ఎక్కువ కాదండి, కొద్దిపాటి డెటాల్ని అయితే ఒక 2-3 డ్రాప్స్ అయితే నానబెట్టుకునేటప్పుడే అయితే మాత్రం నేను వేసుకుంటాను. అంటే మళ్ళీ వాషింగ్ తర్వాత మళ్ళీ పెట్టుకున్నా నానేటప్పుడు కొద్దిగా అంటి పెట్టుకుని, అంటే బట్టలు పీల్చుకుంటాయి కాబట్టి వాటిలో వేసి కిచెన్ క్లాత్స్ అనేవి నానబెట్టుకుంటానండి. ఇంకా మనకి డోర్ మ్యాట్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా డోర్ మ్యాట్స్ని కూడా నానబెడతాను. అవి అయితే మాత్రం వారానికి ఒక్కసారి అయితే ఖచ్చితంగా తీసేస్తాను. అంటే బాత్రూమ్స్ దగ్గర కిచెన్లో ఉపయోగించే డోర్ మ్యాట్స్ అన్నీ కూడా తీసేస్తానండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ర్యాక్ అంతా కూడా మాకు బ్యాక్ సైడు వాషింగ్ మిషన్కి పైన ఉండే ర్యాక్ అండి. వీటిలో కూడా ఎప్పుడు చెత్త అనేది ఎక్కువగా పెట్టుకోను, అంటే ఎక్కువగా అవసరం లేని వస్తువులు అనేవి ఎక్కువగా అయితే పేర్చుకోనండి. వీటిలో మీకు కనిపించే ఉంటుంది కదా, ఇలా క్లీనింగ్కి అంటే వాషింగ్ మిషన్కి సంబంధించిన లిక్విడ్ ఐటమ్స్, వాటితో పాటు నాకు ముగ్గులు అనేవి, ఆ కలర్స్ ముఖ్యంగా ఖచ్చితంగా వచ్చే పండగలు, అంటే ప్రతి పండగకి కూడా బయట మాత్రం కలర్స్ ముగ్గులు అనేవి వేసుకుంటాను కాబట్టి వాటికి సంబంధించినవన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా నార్మల్ బట్టలు అనేవి వాషింగ్కి అంటే మిషన్లో అయితే వేసేసానండి. అవన్నీ రెగ్యులర్గా వేసుకునే బట్టలు. ఇంకా చేత్తో ఉతుక్కోవాల్సిన బట్టలు ఉంటూ ఉంటాయి, పిల్లల సాక్స్లు ఉంటాయి, లంచ్ బాక్సులకి పట్టుకెళ్ళే బ్యాగ్స్, ఇవన్నీ కూడా ఎవ్రీ సండే అంటే వారానికి ఒక్కసారి అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది కాటన్ శారీ అండి. అంటే వీటికి గంజి అనేది పెట్టుకున్న తర్వాత ఒకసారి వాషింగ్ తర్వాత మళ్ళీ గంజి అనేది పెట్టుకోనండి. మళ్ళీ రెండోసారి కూడా ఇలా వాషింగ్ చేసేసుకుని కట్టేసుకున్నాక ఇక మళ్ళీ అంటే ఒకసారి గంజి పెట్టుకున్న కాటన్ చీరలను 2 సార్లు కింద అయితే వాడతాను. అందుకని ఇక్కడ నార్మల్గా హ్యాండ్ వాష్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇలాంటి చున్నీలు కూడా మిషన్లో అయితే వేయనండి, ఎందుకంటే ఇవి మనకి నెట్టెడ్ కదా, అవి అక్కడక్కడ పట్టుకుని చిరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి చేత్తో ఉతుక్కోవాల్సిన మంచి మంచి బట్టలన్నీ కూడా, అంటే బయటికి వేసుకెళ్లే బట్టలు శారీస్లో కొన్ని మంచివి ఉంటుంటాయి కదండి, మనం వాషింగ్ మిషన్లో వేయలేనివి, అవన్నీ కూడా నార్మల్గా సండే అయితే ఉతికేసుకుంటాను. అంటే ఆ వారం నేను యూజ్ చేసుకునేవి. ఇక ఇందా చెప్పాను కదండి, పిల్లల సాక్స్లు అన్నీ కూడా వీక్లీ వన్స్ మాత్రమే పెట్టుకుంటానండి. అంటే ఏ రోజు సాక్స్ ఆ రోజు ఉతకడం అలా అయితే మాత్రం చేయనండి, అదైతే నా వల్ల కాదు. ఇంకా ముందు రోజే అంట్లు అనేవి ఇలాగ తోమేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఎండ అనేది కొద్దిసేపట్లో వస్తుంది మాకు. అంటే ఎండ చెప్పాను కదండి ఇంతకుముందు 2 వీడియోస్లో, అసలు హైదరాబాద్లో ముసురు అంటాం కదా, అలా పడుతూనే ఉంది. అస్సలు ఎండ పొడి అనేది కూడా లేదండి. కానీ ఈరోజైతే మాత్రం బాగానే వస్తుంది అనిపిస్తోంది. ఇంక ఇక్కడ కనిపిస్తుంది కూడా, ప్రతిసారి నేను చూపిస్తాను, డస్టింగ్ చేసేటప్పుడు మనకి క్లాత్స్ ఉంటాయి కదండి, ఇది అయితే ఇలా చక్కగా ఇలా మన హ్యాండ్లో పెట్టేసుకుని డస్టింగ్ అనేది చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇంకా ఆ క్లాత్ కూడా ప్రతిసారి నేను డస్టింగ్ చేసేటప్పుడు చూపిస్తూ ఉంటాను. ఈ క్లాత్ ఇలా మనం డస్టింగ్ టైంలో పెట్టుకోవాల్సిన సపరేట్ క్లాత్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా మిషన్లో అయితే వేయను. వీటిని కూడా వారానికి ఒకసారి మాత్రం ఈ విధంగా, అంటే వారంలో 2 సార్లు అయితే డస్టింగ్ చేస్తానండి, తుడుచుకుంటూ ఉంటాం కాబట్టి వారం అయ్యేసరికి వీటిని అయితే ఈ విధంగా వాష్ చేసేస్తాను. ఇక స్టార్టింగ్లో నానబెట్టి ఉంచుకోవటం వల్ల డోర్ మ్యాట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నానిపోయింది, 1 గంట అయితే నానబెడతాను. ఇంకా వాటిని వీటితో పాటుగా అయితే, అంటే ఇంతకుముందు పిల్లల బ్యాగ్స్, అదేనండి లంచ్ బ్యాగ్స్, అలాగే వాళ్ళు వేసుకునే సాక్స్, అలాగే ఇందాక చూపించిన డస్టింగ్ సంబంధించినవన్నీ కూడా ఉతికేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే డోర్ మ్యాట్స్ని కూడా ఈ విధంగా చేసేస్తానండి, అంటే వాష్ చేసేసుకుని. ఇక స్టార్టింగ్లో కిచెన్ టవల్స్ అనేవి నానబెట్టాను కదా, అంటే మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ థంబ్నెయిల్లో వీటి గురించి అయితే మాత్రం చాలాసార్లు చెప్పానండి. ఇది నేను చెప్పేది ఏంటంటే
కిచెన్లో హ్యాండ్స్ అవి తుడుచుకునే క్లాత్స్ అయితే మాత్రం కాదండి, అవి సెపరేట్గా ఉంటాయి. ఇది ఓన్లీ కిచెన్ కౌంటర్ టాప్ని మాత్రం క్లీన్ చేసే టవల్స్. వీటిని అయితే మాత్రం ఈ విధంగా కొద్దిగా బేకింగ్ సోడా అలాగే హాట్ వాటర్ అది వేసుకుని వాష్ చేశాను కదా, చాలా తెల్లగా అయితే వచ్చేస్తాయండి ఇవి హ్యాపీగా. మనకి అంటే కొద్దిగా సర్ఫ్, సారీ అండి చెప్పడం మర్చిపోయింది, చిన్న సర్ఫ్ ఉంటే సర్ఫ్ లేదంటే సర్ఫ్ లిక్విడ్ కూడా వేశాను జిడ్డు పోవడానికి. ఇలా అయితే హ్యాండ్ వాష్ చేసుకోవడమే నాకు ఇష్టమండి. ఇవన్నీ కూడా నాకు మిషన్లో ఇది వేయడం ఇష్టం ఉండదు. వీటిని అయితే ఈ విధంగా హ్యాపీగా అయితే ఆరిపోతూ ఉంటాయండి. ఇలా అయితే వాటిని వేసేసి ఆరబెట్టేశాను. ఇంకా ఇక్కడ చూపిస్తున్నది, ఇప్పుడు చూపిస్తున్న ఈ చిన్న కలసం అయితే పైన అంటే అటకమించి ఉన్న సామాన్లోంచి దింపుకున్నానండి. ఎందుకంటే మనకి వస్తుంది కదా శ్రావణ మాసం, కొద్దిగా కలసాన్ని అనేది పెద్దది పెట్టుకుందాం, ఇప్పుడు చిన్నదే పెట్టుకుంటున్నాను. కానీ ఇక్కడ చూపిస్తున్న ఈ పౌడర్ని అయితే మాత్రం ఇది సబీనా అనుకునేరండి. ఇక్కడ నేనైతే ఇంట్లో తయారు చేసుకునే గోధుమ పిండికి సంబంధించిన ఆ కలర్ ఎలా వచ్చిందని కూడా మీరు అనుకోవచ్చు. అంటే సబీనా కలిపారా లేదంటే పీతాంబరి యాడ్ చేసేసారా అని మీరు అనుకోవచ్చండి. కాదండి, పూర్తి డీటెయిల్గా అయితే అంటే ఈ పౌడర్ అనేది ఎస్పెషల్లీ ఎలా తయారు చేసుకున్నా అనేది ఆ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. ఇక వేసవకాలం వెళ్ళిపోయింది కదండి. వేసవకాలంలో అయితే నేను ఈ రాగి బిందెలో వాటర్ అనేది బంద్ చేసేసాను. అంతకుముందు కూడా చెప్పాను. ఓన్లీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ తిరిగి వచ్చే వేసవకాలం వరకు అంటే మనకి ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చి వరకు అయితే రాగి బిందె నీళ్ళు అనేవి తాగుతామండి. ఆ 3 నెలలు మాత్రం నేను స్టాప్ చేసేసి లోపల దాచేస్తాను. ఎందుకంటే రాగి నీరు అనేది కొద్దిగా వేడి చేస్తుంది వేసవకాలం ఏమో అని చెప్పి ఆ 3 నెలలు అయితే మాత్రం వాటర్ అనేది లోపల పెట్టేస్తాను ఆ బిందె అనేది. ఇప్పుడు చాలా రోజులైంది అంటే సమ్మర్ తర్వాత మళ్ళీ ఇదే తీయడం అండి. అందుకే ఒకసారి క్లీన్ చేసుకుందాం అని చెప్పి ఈ పౌడర్తో అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. దాంతోపాటుగా కలసం పెట్టుకుందామని చెప్పాను కదండి, చిన్న చిన్నవి పెట్టుకుంటున్నాను కదా, అందుకనే దీన్ని అయితే పైనుంచి దింపించుకుని దీన్ని కూడా వాష్ అయితే చేస్తున్నాను. చాలా బాగా అయితే వస్తుందండి పౌడర్ అనేది. ఒకసారి చూశారు కదా, ఇది చాలా రోజులు అయిపోవడం, రోజులు కానీ నెల అంటే బిందె అయితే మాత్రం రీసెంట్గానే లోపల పెట్టడం వల్ల వెంటనే అయితే వదిలింది, బాగుంది. కొద్దిగా ఆ కలసం మాత్రం అంటే కలసానికి పెట్టుకోవాల్సిన చెంబు మాత్రం ఒక 2-3 సార్లు తోముకుంటే మనకి మళ్ళీ తిరిగిలాగైతే వచ్చేస్తుందండి కొత్త దానిలో. దాంతోపాటు ఉల్లిని కూడా వాష్ చేసేసాను. ఇదిగోండి ఈ చెంబు ఇదే ఆల్మోస్ట్ పైనుంచి దింపించిన తర్వాత చూశారు కదా ఎంత నల్లగా ఉన్న చెంబు కూడా హ్యాపీగా తెల్లగా అయితే వచ్చేసిందండి. ఇంకా లోపల పార్ట్ అనేది కొద్దిగా ఇంకో 2సారి తోమానంటే మాత్రం మళ్ళీ మనకి యథావిధిగా అయితే వచ్చేస్తుంది. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ కూడా అంటే ఉతికేసి రెడీగా అయితే ఉన్నాయండి. వాటిని పట్టుకుని పైకి అయితే వచ్చాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి మొక్కలన్నీ చాలా చాలా బాగున్నాయి కదా. ఇక వాష్ చేసిన బట్టలతో పాటు ఆ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా వాష్ చేసిన ఉన్నాయి కదండి, వాటిని అయితే పైకి తీసుకొచ్చాను. ఇక్కడ బుజ్జి బుజ్జి పిచ్చుకలు చూడండి ఎంత బాగున్నాయో. మాకు ఇలాంటివి డాబా మీదకి అదే టెర్రస్ మీదకి వెళ్తేనే కనిపిస్తాయండి. ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రకృతి మనం చూడాలి అనుకుంటే మాత్రం అపార్ట్మెంట్లో ఉంటే లోపలికి కూర్చుంటే ఏమి కనిపించవండి. అందుకే పైన చూడండి ఎంత బుజ్జి పిట్టలన్నీ వరుసగా లైన్లో అయితే కూర్చున్నాయో. వీటిని ఆస్వాదించాలి అంటే ఇలా టెర్రస్ మీదకి రావాల్సిందే. ఇంక ఇక్కడ మొత్తం కొద్దిగా బాగా ఎండ అయితే వస్తుంది, అప్పుడప్పుడు భయపెడుతుందండి వర్షం, గాలి చూసారా మబ్బు పట్టయితే ఉంది. కానీ ధైర్యం చేసి అయితే వేసేసానండి, ఎందుకంటే డోర్ మ్యాట్స్ అవి కిందన అయితే ఎండ అస్సలు రాదు, ఆరవు కూడా. వాటితో పాటుగా మిషన్లో బట్టలన్నింటినీ కూడా ఈ విధంగా వేసేసాను. ఇలా అన్నీ కూడా ఆరబెట్టేసి కొద్దిసేపు ఈ విధంగా అంటే మా పిల్లలు కానీ మావారు కానీ ఇంకా లేవలేదండి. వాటిలో లేచేలోపు ఒక 10 నిమిషాల పాటు ఇలా అయితే ప్రకృతిని ఎంజాయ్ చేద్దామని చెప్పి పైన అయితే ఇలాగా నిలబడ్డానండి. ఆల్మోస్ట్ మాకు ఉన్న ఈ చుట్టుపక్కల ఈ అపార్ట్మెంట్ల మధ్యన ఉండే ప్రకృతి అనేది చాలా వరకు అయితే ఆస్వాదించడం అంటే ఇలాగే ఆస్వాదించాలి. ఇక ఇప్పటి వరకు చేసిన పని అలాగే ఇంకా నేను బరువు కాబట్టి బట్టలు వచ్చేటప్పుడు అయితే లిఫ్ట్లో వస్తాను, కానీ ప్రతిసారి మాత్రం ఇలా పైకి వస్తే మాత్రం ఖచ్చితంగా దిగే వెళ్తానండి. అంటే కొద్దిపాటి ఎక్సర్సైజ్ అంటే నాకు ఇదే. ఎందుకంటే బకెట్ బరువు కాబట్టి ఎక్కడం అనేది కొద్దిగా నాకు ఇబ్బంది అండి. అందుకని వెళ్ళేటప్పుడు మాత్రం ఇదిగో లిఫ్ట్లో అయితే వెళ్ళిపోతాను. ఇక కిందకి అయితే మాత్రం వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఈ విధంగానే వస్తానండి. ఇక డాబా మీద మొక్కలు చూశారు కదా, కానీ మా ముందర కొన్ని మొక్కలైతే అంటే ఒరిజినల్ మొక్కలైతే కావండి, ఇవి ప్లాస్టిక్వే. ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాం బయట. ఇంకా వారాల్లో చేయాల్సిన పనులు అంటే ఇలాగ డోర్ మ్యాట్స్ వాష్ చేయడం కానీ, లేదంటే పిల్లల సాక్స్లు లంచ్ బాక్సులకి ఇవ్వాల్సిన బ్యాగులు అన్నీ కూడా క్లియర్ చేసేసాను కదండి.
ఇంకా స్నానం అయితే చేసి వచ్చేసాను. ఇదిగోండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా కిచెన్లోకి వెళ్ళి మన రొటీన్ పనిలోకి అయితే వెళ్తున్నాం. వారం అంతా ఉండే పని ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఇంతకుముందు చేసినవన్నీ కూడా మనం వారంలో ఒక్కసారి చేసుకోవాల్సిన పనులండి. ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చానండి. స్నానం అయితే చేసి వచ్చేసాను కదా, ప్రతిసారి కూడా లంచ్ బాక్సులకి స్నానం చేసిన తర్వాత ఇస్తాను. సో సండే కూడా మరి యాజ్ ఇట్ ఈస్గా మనకి అదే అలవాటు కదా. పాలు అనేవి పెట్టి కాచేసానండి. కాచేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని పాలు అనేవి నైవేద్యం పెట్టేశాను. ఇంకా డోర్ మ్యాట్స్ అనేవి ఎక్కడొక్కడ తీసేసాను కదండి, అందుకని వాటి ప్లేస్లో అయితే మళ్ళీ ఉతికిన డోర్ మ్యాట్స్ అన్నీ కూడా యాస్టిజ్గా వేసేస్తున్నాను. ఇంకా ఆరినవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇవి తీసి వాటిని అయితే వేసుకుని ఇవన్నీ వాష్ చేసుకోవడమే. ఇలా కానీ మనం చక్కగా వారంలో ఒకసారి కానీ చేయాల్సిన పనులన్నీ చేసేసుకుంటే వారం అంతా కూడా మనకి కొద్దిగా బర్డెన్ అనేది తగ్గిపోతుందండి. వీక్లీ వన్స్ ఈ విధంగా ప్లాన్ చేసుకుని చేయాల్సిన పనులన్నీ కూడా చేసేసుకున్నాం అనుకోండి, చాలా వరకు ఇంటి పనులు అనేవి క్లియర్ అయిపోతాయండి. ఇంకా డోర్ మ్యాట్స్ అనేవి తీసేసాను కాబట్టి మళ్ళీ బాత్రూమ్స్ ముందు కూడా మళ్ళీ ఉతికిన డోర్ మ్యాట్స్ అనేవి వేసేసి పాలు నైవేద్యం పెట్టేశాను. పిల్లలకి లేచిన తర్వాత వాళ్ళకి పాలు, మా వారికి నాకు కాఫీ, అలాగే సేమియా ఉప్మా అనేది ఈరోజు టిఫిన్ కింద చేశాను. ఇక మనకి సరుకులు అనేవి ఆల్మోస్ట్ అయిపోతూ ఉంటాయి, అంటే మనకి అయిపోతూ ఉంటాయి కదండి వాడుకునేవి రోజువారీ డబ్బాల్లో. అలా ఫిల్ చేయాల్సినవి ఏవైనా ఉంటే సండే అయితే ఫిల్ చేసుకుంటానండి. ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి అంటే సోమవారం టు శనివారం వరకు మళ్ళీ మనకి బాక్సులు బిజీ ఉరుకులు పరుగులే ఉంటాయి కాబట్టి ఒకసారి పోపుల డబ్బాలో వాటిలో ఏవైనా తక్కుపోతుంటే వాటిలో మాత్రం ఇలాగ ఫిల్ చేయాల్సినవన్నీ రీఫిల్ చేసేసుకుంటానండి వస్తువులు. ఇక లంచ్లోకి అయితే అంటే అన్ని పనులు చేసినా కూడా మనం ఇంటికి చేయాల్సిన అంటే ఇంట్లో వాళ్ళకి చేయాల్సిన బాధ్యత అనేది పెద్ద పని అంటే వంట పనేనండి. దాన్ని కూడా కమ్మగా వండి పెట్టేసామనుకోండి మనకి ఈ బాధ్యత కూడా మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం కదండి. ఇక ఈరోజు దొండకాయ కూర అనేది ఒకసారి ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఇప్పటివరకు దొండకాయ కూరలో నేను చాలా 2-3 వెరైటీస్ నేను ఎలా చేసుకుంటాననేది చూపించాను. ఇంకా ఈరోజుది కొద్దిగా సాల్ట్ అయితే వాటర్లో ముంచేసి వాటిని అయితే దొండకాయకి మాత్రం అక్కడక్కడ నల్లగా ఏమిటో అంటుకుని ఉంటాయండి. వాటన్నిటిని కూడా కొద్దిగా క్లీన్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి సాల్ట్ వాటర్లో వేసుకుని చేతితో అయితే బాగా దాన్ని ఇలాగా రబ్ చేసేసామంటే దానికి ఉన్న కలర్ అంటే వాటిలో వేసిన కెమికల్స్ ఇలాంటివి ఏమున్నా కూడా పోతాయి. ఇక వాటి ముందర వెనకన అయితే ఈ విధంగా తీసేసానండి. తీసేసిన తర్వాత అంటే ఇక్కడ మనకి లావుపాటి కాయలు అయితే కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు చేస్తున్న ఈ కర్రీ అయితే కొద్దిగా సన్నటి కాయలు దొరుకుతాయి కండి, దొండకాయలు. ఆ సన్నటి కాయలతో చేసుకుంటే బాగుంటుంది. ఇక మొదలు చివరైన ముచ్చుకలు తీసేసింటే మధ్యలోకి అయితే కట్ చేస్తున్నానండి వీటిని. దీంట్లో అంటే ఇది చాలా సింపుల్ అండి ఈ కూర. ఇందులో ఏముందిలే అనుకుంటాం కానీ టేస్ట్ మాత్రం మీరు తిని చూడండి, అదిరిపోతుంది. నార్మల్గా చేసుకునే ఫ్రై కన్నా మనం ఈ విధంగా కట్ చేసిన దొండకాయల్లో వేస్ట్ చేసుకున్న కూర అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. దాంతో పాటుగా సెకండ్ ఐటెం కింద దోసకాయ పప్పు అనేది చేస్తున్నానండి. దానికోసమే చింతపండు అనేది నానబెట్టుకున్నాను. ఇక స్టార్టింగ్లో నేను ఇది చూపించాను కదండి, కౌంటర్ టాప్ క్లీనింగ్ చేసుకునే క్లాత్స్ అని. ఇవేనండి ఆరిపోయి చాలా చిన్న క్లాత్స్ పెట్టుకుంటాను. అది కాకుండా ఇది నేను మీషో నుంచి తెప్పించుకున్నప్పుడు చాలా బాగున్నాయండి అని చెప్పి వాటి గురించి కూడా ఆ వీడియోలో నేను వివరించి చెప్పానండి. నిజంగానే నా కౌంటర్ టాప్కి ఈ క్లాత్స్ అయితే మాత్రం సూపర్ అయితే ఉన్నాయి, చాలా మెత్తగా ఉన్నాయి. ఇక దొండకాయలను కూడా ఉడకబెట్టేశానండి. మధ్యలో కట్ చేసి ఉంచడం వల్ల మనకి ఇలాగ ఉప్పు కారం అనేది సరిపడా చూసుకుని దూర్చడానికి అయితే అంటే మధ్యలో మనం స్టఫ్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇలా అందుకోసమేనండి ఇలా మిడిల్లో అయితే కట్ చేసుకున్నాను. ఇక మనకి ఉజ్జాయింపుగా తెలిసిపోతుంది ఈ కాయలకి ఇంత ఉప్పు ఇంత కారం పడుతుందని. వాటిని అయితే మనం పక్కన చిన్న బౌల్లో అయితే ఉప్పు కారాన్ని మిక్స్ చేసేసి ఇలా కట్ చేసిన మధ్యలో కొన్ని దొండకాయల్లోకి ఇలా స్టఫ్ చేసేసుకుని, దీనికి ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టేసాం కాబట్టి. జస్ట్ అలా అని ఇలా తిన్నా కూడా బాగుండదు, కొద్దిగా ఆయిల్ మాత్రం తగిలితేనే బాగుంటుంది కాబట్టి ఇలా స్టఫ్ చేసుకుని అంటే ఉప్పు కారాన్ని మధ్యలో పెట్టుకున్న ఈ దొండకాయలు అన్నిటినీ కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. మీకు పక్కన బాండీలో ఆయిల్ కూడా కనిపిస్తుంది కదా, ఫ్రైకి కావలసినంత ఆయిల్ కూడా పట్టదండి, కొద్దిపాటి ఆయిల్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇన్ని దొండకాయలకి అంటే ఇది ఆల్మోస్ట్ మా నలుగురికి అండి కూర ఇది. వాటన్నిటికీ కూడా ఆ ఆయిల్ అయితే వేసానండి. ఇంకా చూసారు కదా, వీటిని ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉంటుంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చెప్పాను కదా, ఇవి బాక్స్లోకి అయితే బాగోవండి, అంటే తినేసేవాళ్ళు తినేయచ్చు, కానీ ఇలా సండేస్ మాత్రం వేడిగా చేసుకుని అది కూడా వేడన్నంలో అద్దుకుని తిన్నాము అంటే మాత్రం సూపర్ అయితే ఉంటుందండి. పండగ ఇంక ఇక్కడ చూపిస్తుంది, ఎవరైనా గెస్ట్ చేశారా అండి, మనకి గుమ్మడికాయ ఒడియాలు పెట్టుకుంటాం కదండి, ఆ గుమ్మడికాయల ఒడియాల పిండి అండి. ఏంటిది ఇప్పుడు ఒడియాలు పెడతారా ఈ వర్షంలో అనుకుంటారా? కాదండి, ఇలాంటి పచ్చి ఒడియని తింటే చాలా బాగుంటుందండి. మావారైతే ఈ విధంగా డైరెక్ట్గా అంటే ఇప్పుడు నేను కొద్దిగా ఫ్రై అయితే చేస్తున్నాను ఆయిల్ వేసి,
అలా కాకుండా ఇప్పుడు ఈ పిండినే ఒక్క స్పూన్తో అయితే అలా తినేస్తారండి. ఇది ఎలా చేస్తారు అంటే మనం గుమ్మడికాయలు తెచ్చుకుంటాం కదండి, అంటే మనం వడియాలు పెట్టుకునే గుమ్మడికాయ, దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దానికి కావాల్సిన మినపప్పు పిండి అంటే యాస్టీస్గా మనం గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకున్న పిండినే మనం మామూలుగా అయితే ఎండబెట్టుకుంటాం, కొద్దిగా కవర్ల మీద వేసుకుని ఎండలో పెట్టుకుంటాం సమ్మర్లో వాటిలో ఏడాదికి సరిపడా. అలా కాకుండా అదే పిండిని డైరెక్ట్గా ఇలా మూకుల్లో అయితే వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా తిరగేసుకుని మనకి ఫ్రై అయిన తర్వాత దీన్ని పప్పులోకి కానీ లేదంటే ఇందాక చెప్పిన విధంగా వేడిగా అద్దుకుని డైరెక్ట్గా కూడా తినేస్తే మాత్రం చాలా బాగుంటుంది. సార్ ట్రై చేయండి. అంటే అందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి నేను. ఇలాగా పప్పులో కోసం అదొకటే కాదండి, ఇలాగ ఆనియన్ ఫింగర్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి, అప్పడాలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి మనకి సైడ్ డిష్ కింద, అంటే పప్పులో అద్దుకోవడానికి. అందుకని దోసకాయ పప్పులోకి అయితే ఇవి నేనంటే ప్రత్యేకించి మాకైతే మాత్రం అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ స్పెషల్, మాకంటే ప్యూర్ వెజ్ అండి. అందుకనే మాకు స్పెషల్ అంటే సండే ఇలా కొద్దిగా పప్పుతో వడియాలు తినడం కానీ ఇవే అయితే స్పెషల్ ఉంటాయండి. అంటే పిల్లలకి నార్మల్గా బాక్సుల్లో అయితే ఇవన్నీ చేసి ఇవ్వలేం కదా, అందుకే ఇలాంటి కూరలన్నీ కూడా నేను వేడిగా తినేవి, అందులోనూ బాక్సుల్లోకి పెట్టలేనివి ఇలా అయితే మాత్రం సండే అయితే చేసి పెడతానండి. ఇందాక చెప్పిన పచ్చి గుమ్మడి వడియం మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇక ఈరోజు బోనాలు మీకు తెలిసిందే కదండి, మనకి తెలంగాణలో హైదరాబాద్లో బోనాలు కాబట్టి పిల్లలకి రేపు హాలిడే అనేది ఇచ్చారు. ఇక బోనాలకు సంబంధించిన విశేషాలతో కూడినవన్నీ కూడా ఇలా టీవీ అది పెట్టుకుని అమ్మవారి పాటలన్నీ ఇలా వస్తున్నాయి, వాళ్ళు వేస్తున్న ఇవన్నీ కూడా చూస్తూ చక్కగా భోజనాన్ని అయితే కంప్లీట్ అయితే చేసేసిన తర్వాత ఇంకా ఇంత పని చేశాను రిలాక్స్ అయిపోదామే ఆ తర్వాత చేసుకోవచ్చులే అని మాత్రం అనుకోనండి. మళ్ళీ మనకి ఎప్పుడూ ఉండేది కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవడం, తినేసిన అంట్లన్నీ కడిగేసుకోవడం, ఇవన్నీ కూడా మన పనిలో భాగమే కదా. ఏది కూడా బతికిచ్చినా తర్వాత మనకి డబల్ వర్క్ అవ్వడం తప్ప మనకి మళ్ళీ పని అయిపోవడం అంటూ ఏది ఉండదు. కాబట్టి ఎప్పటి వర్క్ని అప్పుడు ఈ విధంగా ఫినిష్ చేసుకుంటే మనమే చాలా వరకు రిలాక్స్ అయిపోవచ్చు, అది సండే అయినా వారం అంతా అయినా అండి. అందుకే కౌంటర్ టాప్ అంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసేసాను. ఆల్మోస్ట్ బట్టలన్నీ ఆరుతున్నాయి, ఇంకా అంట్లన్నీ తోమేసుకోవటం వల్ల నా పని అనేది ఫినిష్ అయిపోయింది. సో మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి. రేపు మళ్ళీ కలుస్తాం.